హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ నుండి అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను నేనైతే. మంచిగా వర్షం అయితే పడుతూ ఉందండి. క్లైమేట్ కూడా కూల్గా బాగుందన్నమాట. ఈ ఎండలకి అలా కూల్గా ఉంటే భలే ఉందండి క్లైమేట్ అయితే. మీ సైడ్ అయితే వర్షాలు పడుతూ ఉన్నాయా? కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇంకా చేసుకొని ఈరోజు లేట్ అయిపోయిందండి. బయట వెళ్ళొచ్చామని చెప్పాను కదా! ఇంకా లేట్‌గా చేసుకొని ఇంకా బయట కూర్చొని పూలు కడదాము అనుకున్నాను. ఇంకా మళ్ళీ పూలు సన్నమల్లె పూలండి విడిగిపోతాయి కదా! ఇవి తొందరగా నిదానంగా కట్టుకుందామని ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఎందుకులే మొగ్గలుగా కట్టేస్తే బాగుంటాయి. ఇంకా రేపు గురువారం కదా! నేనైతే ఫ్రైడేకి ముందు రోజు ఏమేమి పని చేసుకుంటానో అవన్నీ చూపిద్దాం అనుకున్నానండి. ఇంకా పువ్వులైతే ఇంకా గురువారానికి దేవుడికి పూజ సామాన్లంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటాను కదా! కట్టేద్దామని మగ్గలు కానీ ఇంకా బయట వచ్చి చూశాను. చల్లగానే ఉంది. ఇంకా వర్షం నిలిచిపోయిందనమాట అప్పటికి. ఇంకా బయట కొంచెం టైం అవ్వకుండా ఉంటుంది కదా! ఇంటి ముందర ప్లేస్‌లో అలా కూర్చొని ఇంకా పూలైతే కడుదామని స్టార్ట్ చేశానండి. ఇవి మల్లెపూలంటే కొంచెం చాలా టైం తీసుకుంటుందండి కట్టడానికైతే. గుండు మల్లెలైతే తొందరగా అయిపోతుందని నా ఉద్దేశం. మరి మీలో గుండు మల్లెలు కానీ, సన్న మల్లెలు కానీ ఏవి కట్టడానికి ఈజీగా ఉంటాయో కామెంట్ చేయండి. ఓకేనా? నేను ఇంకా పేపర్ ఏం తెచ్చుకోలేదండి. అందుకు ఇంకా దేవుడికి పెట్టే పూలు కదా! కింద వేస్తే బాగోదని ఆ కవర్‌ని కొంచెం మంచిగా పెద్దగా వచ్చేట్టుగా చింపినాననమాట. కట్ చేసేసాను. ఇంకా తర్వాత ఇంకా పూలు కట్టడానికైతే చాలా టైం అయితే పట్టేసిందండి. ఒక 4:30కి అలా కూర్చుంటే 6 అయిపోయిందనమాట. కొంచెం పిల్లలు కూడా ఆ టైంకి 5:30కి అలా స్కూల్ నుండి వచ్చేస్తారు వాళ్ళే. ఇప్పుడు హౌస్ మార్చడం వల్ల నాకైతే పిల్లలు కొంచెం మార్నింగ్ అయితే హడావిడిగా ఇంక నేను షాప్ దగ్గరికి వెళ్తాను కాబట్టి అప్పుడు పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చేస్తాను. ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్‌కి కూడా బాక్స్ కట్టే పని లేకుండా అయిపోయిందండి నాకు. ఈ హౌస్‌కి మారటం వల్ల నాకు కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభం ఏమంటే పిల్లలనైతే లంచ్ బాక్స్ కట్టే పని లేకుండా టిఫిన్ వర్క్ చేసి వాళ్ళకి పెట్టి నిదానంగా పంపించేస్తున్నాననమాట హడావిడి లేకుండా. ఈవినింగ్ వచ్చి తినేసి వెళ్ళిపోతారు వాళ్ళే. ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి వెళ్ళిపోతారు. ఇంకా ఈవినింగ్ వాళ్ళే వచ్చేస్తారనమాట. పాపకైతే 4:00 వదులుతారండి స్కూలు. బాబుకైతే సెవెంత్ క్లాస్ కదా! 5:00 వదులుతారు. అందువల్ల ఇంకా ఇద్దరు కలిసి అయితే వచ్చేస్తారండి. బాబు వచ్చేంతవరకు పాప అయితే ఇంకా టీచర్లు అక్కడ కూర్చోబెట్టేస్తారనమాట. కూర్చోబెట్టి ఇంకా హోంవర్క్ అది ఇది రాసుకుంటూ ఉంటుంది. అలా టైంపాస్ చేస్తుందనమాట. ఇంకా పూలు కట్టేపాటికి 6 అయిపోయింది కదా! పిల్లలు వచ్చి వాళ్ళకి పాలిచ్చి ఇంకా హోంవర్క్లు అవి ఇవి చేయనివి పెండింగ్ ఉంటే అవి చేయించేసాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇంకా ఆ రోజు బంద్ అని చెప్పారండి. గురువారం పిల్లలకి స్కూల్ లేదు. మీ సైడ్ కూడా అలా బంద్ ఉందా? కామెంట్ చేయండి. అలాగే ఇంకా పిల్లల్ని అయితే లేపలేదండి. నిదానంగానే లేవని అని చెప్పి వదిలేసాననమాట. ఇంకా పిల్లలైతే పడుకొని ఉన్నారు. టైం అయితే కరెక్ట్‌గా 7:30 అలా 8 అవుతుందనమాట. బయటైతే బట్టలన్నీ నానబెట్టేసాను. ఇల్లంతా కొంచెం తుడచాలి. ఇంకా గురువారం అని చెప్పాను కదా! బాబాకైతే నేను ఎక్కువ నమ్ముతానండి. పూజ చేసుకుంటాను. అందుకే గురువారం క్లీన్ చేసుకునేస్తాను దేవుడి సామాన్లు, ఫోటోలు అంతా. ఎందుకంటే ఇంకా శుక్రవారం క్లీన్ చేయకూడదు అని అంటూ ఉంటారు కదా పెద్దలు. ఒక్కొక్కసారి అయితే నేను శుక్రవారం కూడా పూజ బాగుంటుంది అని మంచిగా ఉంటుందని నేను చాలాసార్లు శుక్రవారం పూట దేవుడి ఫోటోలు అంతా క్లీన్ చేసి తర్వాత దీపం పెట్టేదానండి. కానీ కొన్ని
చెడ్డవి జరుగుతాయని నమ్ముతూ వచ్చానన్నమాట. అందువల్ల ఎందుకు అనేసి వదిలిపెట్టేశాను. ఇప్పుడు గురువారమే క్లీన్ చేసుకొని శుక్రవారము దీపం పెట్టుకుంటానండి. గురువారం బాబాకి మొక్కుతాను కాబట్టి ఇంకా బాబా కోసం మొత్తం క్లీన్ చేసుకొని పూలు నీట్గా పెట్టుకొని దీపం పెట్టేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు అయితే లేచే లోపల ఇంకా టిఫిన్ చేసేద్దాము. తర్వాత నా పనులు ఉంటాయి కదా, ఇల్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడము అవంతా. అందువల్ల ఉప్మా ఈజీగా అయిపోతుంది అని ఇంకా టమాటా వేసి చేస్తున్నానండి. ప్లెయిన్గా చేస్తే ఉప్మా పిల్లలు తినరు. చట్నీ కూడా ఉండదు కదా, టైం ఉంటే చట్నీ చేస్తాను, టైం లేకపోతే ఇంకా చేయనండి. అందువల్ల ఆ చట్నీ బదులు నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువగా టమోటా, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, పప్పులు ఉంటాయి కదా, ఉద్దిపప్పు, శనగపప్పు అవి వేసి తిరుపతిలో మంచిగా మసాలా టేస్ట్ వచ్చేట్టుగా చేస్తూ ఉంటానండి. పిల్లలు తినేస్తారు అలా అనేసి. ఇంకా టిఫిన్ అయినాక నేను ఇంకా వెళ్ళి స్నానానికి ఒక పక్క వాటర్ పెట్టానండి. అవి కొంచెం కిందకి దించేసి ఇంకా బాబుకి అయితే పాలు పెట్టాను. ఇంకొక సైడు పాలు లేవగానే పాలు ఇవ్వాలండి. అప్పుడే వాడికి కొంచెం నిద్రమత్తు అనేది వదులుతుందనమాట. లేకపోతే చాలా సతాయిచ్చేస్తాడు. వాడు అడగకముందే పాలు ఇచ్చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి అయితే వాడు లేచాక ఇస్తాను. ఇంకా టిఫిన్ అయితే అయిపోయిందండి. తర్వాత కొంచెం ఇంకా స్నానానికి వాటర్ పెట్టానని చెప్పాను కదా, ఇంకా వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి దేవుడి సామాన్తో కడిగి కొంచెం తుడిచి ఇంకా పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా దేవుడి ఫోటోలు ఉన్నాయండి, అవి కొంచెం క్లీన్ చేసుకునేసి తర్వాత ఇంకా దీపం అయితే పెట్టుకుంటాను. ప్రస్తుతానికి అయితే వీడియో ఇదండి, చూస్తూ ఉన్నారు కదా. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మీకు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనండి. వీడియో అయితే చూసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
నా పనులు నేనైతే చేసుకుంటూ ఉన్నాను. నా పనులు వెనకాలైతే పిల్లలైతే చాలా గోల అయితే పెట్టేస్తూ ఉన్నారండి. బంద్ అని స్కూల్ హాలిడే అని చెప్పారు కదా, చాలా విసిగిచ్చేస్తూ ఉన్నారు. ఎంత సైలెంట్గా ఉండమన్నా ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటారు. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.